అప్పటి ప్రభుత్వంలో మేమంతా కూడా 30 రోజులు ధర్నా చేశాం. ఈ మండల కేంద్రం కావాలని ధర్నా చేసి గిద్దముత్తారం నుంచి ఇక్కడికి పాదయాత్ర చేశాం. అప్పుడున్నటువంటి మన్సూరాచారి గారు మండల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు మండల కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు అవసరం. మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే మండలానికి ప్రజలు వచ్చి ఏ యొక్క డిపార్ట్మెంటు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నప్పుడే ఆ మండలంలో దానికి సరైనటువంటి గుర్తింపు ఉంటుందని ఈరోజు చిన్న చిన్న మండలాలు చేసి చాలా ఇప్పుడు గోరుకొత్తపల్లి మండలానికి ఎంఆర్ఓ లేడు, ఎంపీడీఓ లేడు, పేరుకున్నాడు. తహసీల్దారు పిఎస్సి స్కూల్లో ఉంటాడు.